వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించి పంటను పరిశీలించారు. అకాల వర్షం మూలంగా దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను సరఫరా చేసి రైతులను ఆదుకోవడం జరిగిందని, నిరంతరం సాగునీరు అందించి రైతులకు ప్రభుత్వం మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. వెంటనే నష్టపోయిన పంట పొలాలను సర్వే చేసి నష్టపోయిన రైతులకు ఎకరాన 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు మున్వర్ అలీఖాన్, మండల ప్రధాన కార్యదర్శి సుల్వ జనార్దన్, జిల్లా అధికార ప్రతినిధి సిటిమల్ల భరత్ కుమార్, తాళ్లపల్లి రాజేశ్వర్, ఫజల్ ఖాన్, తాజా మాజీ సర్పంచ్ జాడి గంగాధర్, రైతులు రాజన్న, పోచన్న, మల్లయ్య, సత్తవ్వ, రాజవ్వ, దుర్గమ్మ, మల్లయ్య తదితరులు. అదమ్మా పోయినసారి ఈ కాలంలో ఎట్లుండే, ఎంత పచ్చగా ఉండే, మంచిగా ఉండే, వాతావరణంగా ఉండే. మొత్తము నీళ్ళన్నీ అడగంటికి పోయినాయి, బోర్లన్నీ ఎండిపోయినాయి. ఇది తిమ్మాపూర్ గ్రామంలో మొన్న అకాల వర్షంతో దాదాపు 70 నుంచి 80 ఎకరాల పంట నష్టం జరిగింది. అసలే నీళ్లు రాక బాధపడతా ఉన్నారు. ఎందుకంటే రావాల్సిన టైంలో నీళ్ళు అందక పండాల్సిన పంట, ఆ మాత్రంగా పండిన పంట అకాల వర్షంతో మొత్తం నీలమట్టం అయిపోయింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మేము వాళ్ళ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, నష్టపోయిన ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని. ఎందుకంటే వాళ్ళు 25,000కు వాళ్ళ పెట్టిన పెట్టుబడి అనే వెళ్తుంది. నీళ్లు లేక బాధపడుతున్నారు. మరియు ఈ పంట నష్టం అయితే బాగా అన్యాయం జరుగుతుంది. దయచేసి రైతుల మీద మీ ప్రతాపం చూపెట్టకండి. వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ బాధను అర్థం చేసుకొని మీరు తక్షణమే అధికారులను పంపించి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై టిఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం.